నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీలుగా ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం. స్వచ్ఛమైన తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు. జగన్ పులివెందుల క్యాంప్ కార్యాలయం దగ్గర సందడి. పెద్ద ఎత్తున ప్రజల నుంచి అర్జీల స్వీకరణ. ధాన్యం బకాయి సొమ్మును తక్షణమే విడుదల చేయండి. కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా. భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలంటూ అధికారులకు ఆదేశం. 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు అందించారు. ముందుగా ప్రధాని మోదీ చేత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అని నేను అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఏపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ లీడర్ అరకు ఎంపీ తనూజారాణి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు మొత్తం 280 మంది ఎంపీల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు కూడా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मैं डॉक्टर गुम्मा तनुजा रानी जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మతుకుమల్లి శ్రీభారత్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Dr. C.M. Ramesh, having been elected a member of the House of People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Tangela Uday Srinivas, having been elected a member of the House of the People,
do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G.M. Harish Balayogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Putta Mahesh Kumar Radav, have been elected member of the House of the People, do swear in the name of the God that I will bear the truth, faith and allegiance of the Constitution of India as by the law established, that I will uphold sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. వల్లభనేని బాలశివర్ అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియు, భారతదేశపు సార్వసత్తాధికారము అఖండతను సమర్థించుదుననియు, నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించుదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను
లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు, రేపు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రోటెం స్పీకర్ మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలుగా రాష్ట్రాల వారీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో లోక్సభలో గౌరవమైన స్థానం కల్పించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపతిరాజు శ్రీనివాసవర్మ నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో, త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధాన్యం బకాయి సొమ్మును తక్షణమే విడుదల చేయాలంటూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు సొమ్మును చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా నాయకులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులకు జరిగిన మేలు లేదని, రైతులను పట్టించుకునే వారే లేరని అన్నారు. రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యం డబ్బులు తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల తరపున నర్సాపురం సబ్ కలెక్టర్ వద్ద ఈ రైతులతోటి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత సారవ పంట అందరికీ తెలుసు, తీవ్రంగా నష్టపోయారు. అయినా కోటి ఆశలతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాళవ పంట ఊడ్చారు. మరి ఈ దాళవ పంట మాసులు అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి 2 నెలలు గడుస్తుంది. అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. మరి చాలామంది అధికారులు చెప్తూ ఉన్నారు, ఎన్నికల కాలం కాబట్టి, లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయామని అంటున్నారు. కానీ ఎన్నికలు ఉన్న ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం, రైతుల ఈ ధాన్యం లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏవైతున్నాయో దాని జతగా రాష్ట్ర నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వేయాలి. మరి దానికి సంబంధించి కేవలం ఎప్పుడో ఏప్రిల్ 28 నాటికి కొద్దిగా ఒక 450 కోట్లు మాత్రమే చెల్లించారు. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. జిల్లాకు సంబంధించి 14 కోట్ల రూపాయలు రావాలి. అలాగే 13,000 మందికి 80,000 మందికి ఈ యొక్క ధాన్యం డబ్బులు రావాలి. కానీ ఈ రోజుకి పరిశీలిస్తే గవర్నమెంట్ కొద్దిగా వేసింది. ఈ వేళ కూడా ఈ జిల్లాలో 71,000 మందికి 1,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మరో పక్కన మనం గమనిస్తే మరి ఈ దాల్వా డబ్బులు రాలేదు, సారవ పంట ముందుకు వచ్చింది. మరి ఆకుమూడు వేయాలి, అలాగే దుక్కు దున్నాలి, తెచ్చిన అప్పులు తీర్చాలి, మళ్ళీ పెట్టుబడి తేవాలంటే మరి ఈ రోజున రైతులకి తలపెనం తోకొస్తుంది. ఇప్పటికే తలా తోక అన్నట్టుగా తలకాయ నుంచి మొలతాడు దాకా తాగటెట్టి ఈ రోజున కౌలేసం చేస్తున్నారు.
కానీ ఇలాంటి పరిస్థితిలో ఈ రోజుకి ఎక్కడ కూడా ఈ సివిల్ సప్లై స్పందించలేదు. వీళ్ళు ఇచ్చారు సంక్షేమ పథకాలని సమీక్ష చేస్తున్నారు. కానీ అయ్యా మహాప్రభు, మీరు ముందు రైతులకు కావాల్సినటువంటి రైతు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది సివిల్ సప్లై ద్వారాగా వేయండి. ఇదేమి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకం కాదు సమీక్ష చేయడానికి. కాబట్టి మీరు తక్షణమే దీని మీద ఆర్డర్ వేసి చర్యలు తీసుకుని ఈ రైతుల డబ్బులు రైతులకు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.